సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. వెల్కమ్ టు సమాంతర భారత్ టీవీ. బినవేని రామ్ షఫట్ డ్రాప్అవుట్ నుంచి డాక్టరేట్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్కి ఎంపికయ్యారు. అలాగే ఈయన రాసిన ఒక ఆర్టికల్ చైనాలోని ట్రెడిషనల్ మెడికల్ రీసెర్చ్ అనే అంతర్జాతీయ పత్రిక కవర్ పేజీ ఆర్టికల్గా ప్రచురించింది. బినవేని రామ్ విజయ్ గాథను ఇప్పుడు చెప్పుకుందాం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొహేడా మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన బినవేని రాజయ్య కాంతవ్వ దంపతులకు పెద్ద కుమారుడే బినవేని రామ్ షఫట్. 3వ తరగతిలోనే చదువు ఆపేసి వ్యవసాయంలో తల్లిదండ్రులకి సహాయంగా ఉండేవాడు. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత దూర విద్య ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి 2003లో BA పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2005లో PG పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుంచి 2007లో MPhil, 2010లో PhD పూర్తి చేశారు రామ్ షఫట్. తర్వాత నెట్లో విజయం సాధించి OUలోనే సహాచరునిగా ఎంపికై అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ ఓవర్సీస్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్కి ఎంపికై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ను ఎంపిక చేసుకున్నారు. ఈ 2 ఏళ్ల ఫెలోషిప్లో సంచార జాతులు, వారి అస్తిత్వం, వారి అభివృద్ధి, వారి సాధికారత నమూనా అనే అంశంపై పరిశోధన చేయనున్నారు. ఈయన ఎన్నో పుస్తకాలు రాశారు. పరిశోధనకు సంబంధించి ఈయన రాసిన 25 ఆర్టికల్స్ వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 2005లో UGC రీసెర్చ్ అవార్డుని అందుకున్నారు రామ్ షఫట్. సాంప్రదాయ వైద్యంతో కరోనాని ఎలా నివారించవచ్చో అని ఈయన ఇటీవల ఒక ఆర్టికల్ రాశారు. దీన్ని చైనాలోని ట్రెడిషనల్ మెడికల్ రీసెర్చ్ అనే అంతర్జాతీయ పత్రిక కవర్ పేజ్ ఆర్టికల్గా ప్రచురించింది. తర్వాత ఈ ఆర్టికల్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO తన అధికార వెబ్సైట్లో ఈ ఆర్టికల్ను పొందుపరిచింది. ఇవి బినవేని రామ్ షఫట్ సాధించిన విజయాలు. బినవేని రామ్ నేటి యువత సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని, నేర్చుకున్న జ్ఞానాన్ని, సంపాదించిన డబ్బులో కొంత భాగం తిరిగి సమాజానికి ఇవ్వాలని పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పారు. దేశీయ పరిజ్ఞానంతోనే పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని నేటి యువతకు సందేశమిచ్చారు బినవేని రామ్ షఫట్. బినవేని రామ్ షఫట్ పాస్ పూలే అంబేద్కర్ ఆలోచన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ రామయ్య, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ, ఉస్మాన్ యూనివర్సిటీ. సభాధ్యక్షులు అన్న మాలిక్ అన్న, నారగోని గారు, ఇంతకుముందు మాట్లాడిన ప్రవీణ్ సారు, లింబాద్రి సారు, వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ జేబీ. ఇందాక ప్రవీణ్ సార్ అద్భుతంగా మాట్లాడారు. ప్రవీణ్ సార్కి నాకున్న ఒక చిన్న తేడా ఏంటి అంటే, సారు సగం ఆఫీసరు, సగం సారు. కానీ నేను ఫుల్ సార్, ప్రొఫెసర్ కాబట్టి. అయితే ప్రవీణ్ సారు ఒక వ్యక్తి ఎట్లా ఎదగాలి, వ్యక్తిగతంగా ఎట్లా ఎదగాలనేది అద్భుతంగా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. కానీ వ్యవస్థగా మనం ఎట్లా ఎదగాలనేది నాకు విషయం. వ్యవస్థగా ఎదగలేనంత కాలం వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా కూడా అది ఎంపవర్మెంట్కి దారితీయదు. పవర్ అనేది వ్యక్తిలో ఉండదు, పవర్ అనేది కమ్యూనిటీలో ఉంది. మొత్తం బహుజనులు అందరు కలిస్తేనే పవర్. బహుజనులలో ఒక్కరు ఐన్స్టీన్ అయినా, ఇంకోరు అంబేద్కర్ అయినా కూడా అది పవర్. సో ఈ క్రమంలో నేను పూలే గురించి మాట్లాడమన్నారు. అంటే పూలేతో పాటు అందరి తాత్వికులతో పాటు ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ క్రియేటివ్ వేలో, నాదైన స్టైల్లో నేను భారతీయ చరిత్రను ప్రజెంట్ చేయాలి. ఎందుకు పూలేని ప్రామాణికంగా తీసుకోవాలని మొదటి ప్రశ్న. ప్రపంచంలో కేవలం 3 సార్లు ఆలోచన ధోరణులు మారాయి. స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. ఒకటి ప్రీ మోడర్నిటీ, అంటే ఆధునిక ప్రపంచం కన్నా ముందున్న సమాజంను ప్రీ మోడర్నిటీ అంటాం. ఇది BC's నుంచి 14th సెంచరీ దాకా జరిగింది. 14th సెంచరీలో ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఏజ్ ఆఫ్ రినెసాన్స్ తర్వాత ఇవాళ మనం అనుకుంటున్న ఆధునిక ప్రపంచం వచ్చింది. అంటే 14th సెంచరీ నుంచి 20th సెంచరీ వరకు ఆధునిక ప్రపంచంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. దీన్ని ఏమంటామంటే పోస్ట్ మోడర్నిజం అంటాం.
అంటే ఆధునిక ప్రపంచం అయిపోయింది, ఆధునిక అనంతర ప్రపంచంలో ఉంది. సో ఈ 3 దశల్లే మానవ ఆలోచన విధానం మారింది, మిగతా దశల్లో మారలేదు. అయితే ప్రీ మోడర్నిటీ అంతా కూడా దైవత్వం చుట్టూ, అంధవిశ్వాసాల చుట్టూ తిరిగేది. అట్లా ప్రపంచం చాలా రోజులు నడిచింది. ఎప్పుడైతే ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఏజ్ ఆఫ్ రినేసెన్స్ వచ్చిందో వెస్ట్ మొత్తం మారడం స్టార్ట్ అయింది. ఆ వెస్ట్ ద్వారా మన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ని ఇండియాకు పరిచయం చేసిన తాత్వికుడు ఎవరు అంటే మహాత్మా పూలే. ఆయనతోటే భారతదేశంలో బ్రాహ్మణేతర ఆలోచన విధానం స్టార్ట్ అయింది. మరి ఇంకా క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తే మరి పూలే కన్నా ముందు ఎవరన్నా ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది బుద్ధుడిని కోట్ చేస్తున్నారు, ఇంతకుముందు చాలా స్పీకర్ చెప్పారు. కానీ బుద్ధుడి కన్నా ముందు కూడా చార్వాకులు, లోకాయుతులు, అజీవకులు చాలా మంది కూడా భారత సనాతన ఆలోచన విధానం అంటే బ్రాహ్మణీయ ఆలోచన విధానం వేరు, భారతీయ ఆలోచన విధానం వేరు. సో ఈ భారతీయ ఆలోచన విధానాన్ని కొనసాగించారు. ఈ భారతీయ ఆలోచన విధానం ఎంత గొప్పది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సత్య శోధక్ స్కూల్ అంటున్నాం. శోధన అనేది చాలా ఈజీ, కానీ సత్య శోధన అనేది చాలా డిఫికల్ట్. శోధించడం ఏముంది, నలుగురు ముంచడం కూడా శోధించడం. ఒక పాలసీని, ఈ ఊరిని ఎట్లా డిస్ట్రాయ్ చేయడానికి కూడా రీసెర్చ్ చేయొచ్చు. కానీ ట్రూత్, సత్యాన్ని శోధించడం అనేది చాలా డిఫికల్ట్. వాట్ ఒరిజినల్లీ ఇట్ ఈస్, వాట్ ఇంటెన్సికల్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక తాటి చెట్టు కనబడుతుంది గ్రౌండ్లో నుంచి చూస్తే. చాలా మందికి మన అబ్జర్వేషన్, మనకున్న జ్ఞానం ప్రకారం ఏంటంటే తాటి చెట్టు కళ్ళు ఇస్తుందని తెలుసు. ఇంకొందరు కొంచెం విజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే తాటి చెట్టుతోటి దూరాలు చేయొచ్చు, వాసాలు చేయొచ్చు, తాటాకుతోటి గుడిసెలు వేయచ్చు, ఇట్లా కల్పవృక్షం అంటారు. ఓకే, ఇది జనరల్ మన 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 మైండ్కి, మన ఆలోచన విధానానికి తట్టే ప్రశ్న. కానీ క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తే కళ్ళు ఎందుకు? వాస్తవానికి కళ్ళు నిష కోసం తయారు చేసింది కాదు. కళ్ళుని బాయిల్ చేస్తే ఏమవుతుంది? నేను రివర్స్ ఆలోచిస్తాను. కళ్ళును బాయిల్ చేస్తే ఏమవుతుంది అని. కళ్ళును బాయిల్ చేస్తే షుగర్ క్రిస్టల్స్ ఎట్లా వస్తాయో అట్లాంటి షుగర్ క్రిస్టల్స్ వస్తాయి. షుగర్ క్రిస్టల్స్ ఏమో సుక్రోజ్ క్రిస్టల్స్, కళ్ళు నుంచి వచ్చేటి మాత్రం ఫ్రక్టోజ్ క్రిస్టల్స్. సుక్రోజ్ క్రిస్టల్స్ ఏంటంటే ఈ డయాబెటీస్కు ప్రో ఉంటాయి, దే ఆర్ ప్రోన్ టు డయాబెటీస్. కానీ ఫ్రక్టోజ్ క్రిస్టల్స్ డయాబెటీస్ను ఆపుతాయి. అయితే ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం వాటి మీద ఫోకస్ చేయాలి. అంటే మనం కానీ మన పూర్వీకులు చాలా మంది ఫోకస్ చేయాలి. ఎందుకు ఫోకస్ చేయాలంటే మధ్యలో మనకు ఒక అంధయుగం అనేది ఆగింది. అంటే ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ కన్నా ముందు అంతా మనకు అంధయుగమే. కానీ మన పూర్వీకులు ఫస్ట్ తాడిని తయారు చేసిన వాళ్ళు భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళకి కళ్ళు తయారు చేయాలి. మీరు దుబాయ్కి వెళ్ళండి, చాలా ఈత చెట్లు, తాటి చెట్లు ఉంటాయి, కానీ ఖర్జూర పళ్ళు తింటారు, కానీ ఈత కళ్ళు చేయాలి, తాటి కళ్ళు చేయాలని తెలియదు. కానీ భారతదేశంలో ఈత కళ్ళు, తాటి కళ్ళు, జీడి కళ్ళు, వేప కళ్ళు, ఇవన్నీ కళ్ళు, ఇవన్నీ కూడా ఒకప్పుడు మెడిసినల్ ప్రాపర్టీస్. ఇట్లా భారతదేశం అంటే ఇండస్ వ్యాలీలో మనం బతికినప్పుడు, హరప్ప నాగరికతలో మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన ఇన్నోవేషన్స్. ఇంకొక ఇన్నోవేషన్ చెప్తాం. వెస్ట్, యూరోప్, అమెరికా ఇంత గొప్ప దేశాలు, వాళ్ళ దగ్గర స్టెల్త్ అని ఒక ఫ్లైట్ ఉంటుంది. అమెరికా దగ్గర ఎర్త్ చుట్టూ 1 అవర్లో రొటేట్ అవుతుంది. ఒక్క 1 అవర్లో ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఎక్కడ బ్లాస్ట్ చేయాలంటే అక్కడ పిన్ పాయింట్లో బాంబు వేసిపోతుంది. అంత గొప్ప ఫ్లైట్ ఉంది. కానీ వెస్టర్న్స్కి ఎవరికి కూడా ఇవ్వాలని కూడా నెయ్యి తయారు చేసుకున్నారు. దే డోంట్ నో హౌ టు ప్రిపేర్ గీ. వాళ్ళకి ఏం తెలుసు? కర్డ్, బట్టర్, చీజ్. గీ అనేది తెలియదు. గీ అనేది హిందీ పదం, వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మన పదం అందులో పోయింది. వాళ్ళ కారు మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళ కారు మన దగ్గరకు వచ్చింది. వాళ్ళ బస్సు మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళ బస్సు మన దగ్గరకు వచ్చింది. ఇది కూడా జ్ఞానం, మన పూర్వీకులు చేసిన జ్ఞానం. మూడవది కాటన్, పత్తి నుంచి బట్ట తయారు చేసింది. ఇట్లా ప్రతి కమ్యూనిటీ కూడా చాలా గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ తయారు చేసింది ఇండస్ వ్యాలీ. ఇండస్ వ్యాలీలో తయారు చేసినప్పుడు వీటిని ఏం చేస్తారంటే అప్పట్లో ఉన్న బాబులోనియా, మెసపటోమియా, ఈజిప్ట్ సివిలైజేషన్స్కు ఎగుమతి చేసేవాళ్ళు. ఈ ఉత్పత్తులు ఎగుమతి చేస్తే ఏంటంటే కిలో బంగారానికి మనం కిలో నెయ్యి ఇచ్చేటోళ్ళు.
బంగారం, భారతదేశంలో ఉన్నంత బంగారం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇప్పటికి కూడా. బ్రిటిషర్స్ ఈ దేశానికి బంగారం దోసుకుపోనికి వచ్చారు. తీసుకుపోయి బంగారాన్ని అంతా కూడా లండన్లో రిజర్వ్ చేశారు. అందుకే మోస్ట్ రిజర్వ్స్ ఉన్న సిటీ ఏంటంటే లండన్, గోల్డ్ రిజర్వ్స్ ఉన్న సిటీ. ఇంత లోటు చేసినా కూడా బంగారం అనేది భారతదేశంలో ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే రీజన్ ఈస్ మన ఉత్పత్తులు. అయితే దురదృష్టం మన ఎంబడుంది కాబట్టి మొత్తం బ్రాహ్మణికల్ లిటరేచర్ అంతా ఏం చేసిందంటే మన ఉత్పత్తులలో, మన కుల వృత్తులలో ఒక జ్ఞానం ఉన్నదనే విషయాన్ని మనకు చెప్పడం మర్చిపోయింది. వాళ్ళు కావాలని చెప్పలేదా లేకపోతే తెలియదని చెప్పలేదా, కానీ మొత్తం మీద మనం ఎప్పుడైతే మన సోయి అంటే హిస్టారికల్ కాన్షియస్నెస్ను కోల్పోయినామో బానిసలుగా మార్చబడే పరిస్థితికి ఏర్పడింది. అందుకే అరిస్టాటిల్ ఈ దేశానికి 324వ సంవత్సరంలో వచ్చి అలెగ్జాండర్ ఇన్వైట్ చేసిందిగా భారతదేశాన్ని. అప్పుడు అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ భారతదేశానికి వచ్చి ఒక రిమార్కబుల్ స్టేట్మెంట్ చేసింది. ఏం స్టేట్మెంట్ అంటే వెస్ట్రన్స్ ఆర్ అన్సోషబుల్, అన్ఇంటెలిజెంట్, వెరాజ్ ఇండియన్స్ ఆర్ సోషబుల్, ఇంటెలిజెంట్, docile, but therefore they are tamed to be enslaved అని చెప్పాడు. Again I will repeat, Westerns are unsociable, unintelligent, whereas Indians are sociable, intelligent, but docile, therefore they are tamed to be enslaved. ఎంత గొప్ప మాట, ఎంత రాడికల్ స్టేట్మెంట్ ఇది. ఎప్పుడు చెప్పిండు? క్రీస్తు పూర్వం 424 సంవత్సరంలో చెప్పిండు. 324 సంవత్సరంలో చెప్పిండు. అయితే ఇప్పటికి కూడా మనం దీన్ని ఎగ్జామిన్ చేయలేకపోయాం. మరి వెస్టర్న్స్ ఆర్ అన్సోషబుల్, అన్ఇంటెలిజెంట్ అంటున్నావు కదా. ఇవాళ వెస్ట్లో చాలా ఇవాళ మనం వాడే మైకు, సెల్ ఫోను, కెమెరా ఇవన్నీ కూడా వెస్టర్న్సే తయారు చేశారు కదా. మరి వెస్టర్న్స్ అన్సోషబుల్ అన్నో ఎందుకు అరిస్టాటిల్ మరి ఎట్లా డెవలప్ అయ్యారని మనం అడుగుదామంటే అరిస్టాటిల్ లేడు. కానీ మనం సిద్ధాంత పరంగా ఎగ్జామిన్ చేస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే వెస్ట్ మొత్తం కూడా అనార్గనైజ్ అయిన గ్రూప్స్. ఒక ట్రైబ్కు ఇంకొక ట్రైబ్కు నిరంతరం ఫైట్, ఒక ట్రైబ్ అంటే ఇంకో ట్రైబ్కు ద్వేషం. కానీ అక్కడ ఏం జరిగిందంటే 2 ఫండమెంటల్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఒక రిఫార్మ్ జీసస్ క్రైస్ట్ తెచ్చిండు, రెండో రిఫార్మ్ మహమ్మద్ ప్రాఫిట్ చెప్పిండు. నేనేమంటాను అంటే ప్రాఫిట్ లేకపోతే జీసస్ వాళ్ళు హిస్టారికల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తున్నారు. వాళ్ళు దేవుడు కొడుకులని నేను భావించట్లేదు. మనలాగానే మనుషులు. మనం ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఎలాగైతే మన సమాజాన్ని మార్చాలనుకుంటున్నామో ఆ విధంగా మహమ్మద్ ప్రాఫిట్, జీసస్ మొత్తం యూరోప్లో, గల్ఫ్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఆ సమాజాలను బాగు చేశారు. అంటే మొత్తం విడివిడిగా తెగలుగా ఉన్న సమాజం అంతా ఒక అంబ్రెలా కిందికి వచ్చి ఇవాళ ప్రపంచంలో ఒక అత్యున్నతమైన స్థానాన్ని పొందింది. అందుకే ఇవాళ యూరోప్, అమెరికా ఎందుకు డెవలప్ అయినంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. బట్ ఇండియాలో ఏం జరిగింది? దీనికి క్వైట్ రివర్స్గా మొత్తం బహుజనులం అందరం కూడా ఇండస్ వ్యాలీలో కలిసిమెలిసి బతికటోళ్ళను కుల వ్యవస్థ తీసుకొచ్చి ఫ్రాగ్మెంటేషన్ చేసి విభజించు పాలించని సూత్రాన్ని తీసుకొచ్చారు. కలిసి ఉంటే ఎట్లా బతుకుతాం, విడిపోతే ఎట్లా బతుకుతాం అనేది ఇది ఇంతకన్నా గొప్ప నిదర్శనం అయితే. సో ఎప్పుడైతే విడిపోయినామో అతను ఫినిష్ అయ్యి చాలామంది ఏమనుకుంటారు అంటే కులమే పెద్ద సమస్య అనుకుంటున్నారు. కులం కన్నా ఇంకా పెద్ద సమస్యలు. ఫస్ట్ జాతి సిద్ధాంతం, ఆర్యులు అనార్యులు, తర్వాత వర్ణ సిద్ధాంతం, తర్వాత కుల సిద్ధాంతం, తర్వాత ఉపకుల సిద్ధాంతం, తర్వాత గోత్ర సిద్ధాంతం, తర్వాత ఇంటి పేరు సిద్ధాంతం. ఇవాళ ఊర్లేక ఏం చెప్తారంటే 100 ఏళ్ళు ఉన్న సావు తప్పది, 1000 ఏళ్ళు ఉన్న ఏరు తప్పదని చెప్తారు. ఈ సామెత ఊళ్ళలో ఉన్నది. అప్పుడు ఏమైపోతుంది అంటే సొంత అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములమని మర్చిపోయి పాలల్లో అనే కాన్షియస్నెస్ వస్తుంది. ఎప్పుడైతే పాలల్లో అయ్యారో ఇక వీళ్ళ పంచాయతీలన్నీ ఏముంటాయంటే మోర్నీళ్ళ పంచాయతీ, సూర్నీళ్ళ పంచాయతీ, గెట్టు పంచాయతీలు, కోడి పిల్లల పంచాయతీలు, ఇంకా ఎక్కడేం లేకపోతే చెప్పుడు మాటల పంచాయతీ. వాడు వీడికి చెప్తాడు, వీడు వానికి చెప్తాడు. 24 గంటలు ఈ మెస్లో పడి కొట్టుకోపోతుంది. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ సైకలాజికల్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ బ్రాహ్మణిజం. ఇది మనుధర్మంలో వాళ్ళు కోడిఫై చేసి పెట్టారు. అందుకే మీరు గుడిలో కానీ లేకపోతే ఇంకే ప్రీస్ట్ టెంపుల్లో అయినా కానీ వేరుండదు. ఉత్పత్తిలేమో వేరుండాలి, కూర్చోండి శ్రమ లేని కాడమేమో వేరుండదు. అందుకే మెట్యూక్లస్గా మనలో
ఒక ఫాల్స్ కాన్షియస్నెస్ని ఇంకల్కేట్ చేశారు. ఇది అప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పటికి కూడా నడుస్తుంది. ఇవాళకి కూడా నేనేమంటున్నా అంటే మీరు కాదంటున్నా, మీరు కాదు. ఎట్లా చేస్తారు సైకాలజిస్టులు అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఇంతకుముందు ప్రవీణ్ సార్ చెప్పిన యూనివర్సిటీలలో ఊకుండా ఏం చేస్తారంటే, నేను అనే కాన్సెప్ట్ని ఇంకల్కేట్ చేస్తారు. మీరు ఎట్లా చేస్తారంటే, నేను అనుకుంటున్నా నేను కాదు, నేను నీవనుకుంటున్నా నేను కాదు, నేను నీవనుకుంటున్నావని నేను అనుకుంటున్నా నేను. You will not be able. So this is the motive of Dr. Baba Saheb. దీన్ని ఈ ఫ్రేమ్వర్క్ని అధికారం రానికి అంబేద్కర్ ఏం చేసిందంటే, ఐడియా ఆఫ్ సోషల్ జస్టిస్లో అధికారం ఎట్లా వస్తుందో ఒక మనకు వే చూపించింది. ఆయనకు ఎవరు ఈ వేని చూపించారంటే పూలే చూపించారు. పూలే ఏం చేశాడంటే, ఐడియా ఆఫ్ జస్టిస్, ఈ ఐడియా ఆఫ్ జస్టిస్ కన్నా ముందు మనలో జస్టిస్ కావాలనే కాంక్ష బాగా రగిలాలంటే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఎన్లైటెన్ అవర్స్, మనకు మనమే ఎన్లైటెన్ కావాలి. సో అందుకే పూలే ఏం ప్రాజెక్ట్ టేకప్ చేశాడు ఫస్ట్ అంటే, ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ టేకప్ చేశాడు. అందుకే పూలే భారతదేశపు మొట్టమొదటి జ్ఞాన విప్లవకారుడు. ఇది లేదు. అందుకే మీరు పూలే రాసిన గులాంగిరి చూస్తే సింపుల్గా దాని ఫీల్డ్ వర్క్ లేదు, ఏం లేదు. తన సొంత జ్ఞానంతో బ్రాహ్మణిజాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలో అట్లా డిఫెండ్ చేసి ఒకే మెథడ్ యూజ్ చేసి, డైలాగ్ మెథడ్. అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్లో వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేదు. కాబట్టి ఏమైపోయారంటే పూలేకి చాలా పెద్ద స్కోప్ వచ్చింది. సో పూలే తర్వాత ఆ కాలంలో ఇంత పెద్ద ఉన్న లిటరేచర్ సభలు లేవు, ఇంత పెద్ద ఉన్న టెక్నాలజీ లేదు, అది రూట్లో రీచ్ కాలేదు. కాబట్టి పూలే చాలా కాలం వరకు మరుగునబడి. సరే, అంబేద్కర్ తన లైఫ్ టైంలో పూలేని చూడలేదు, కానీ పూలేని తన గురువుగా అంబేద్కర్ స్వీకరించినప్పుడు మొత్తం పూలేకి ఎడ్జ్ దొరికింది. అంటే పూలే వర్క్స్ని గుర్తించే ఎడ్జ్ దొరికింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పూలే ఎందుకు అంత ఎన్లైటెన్ అయిండు? అసలు ఆ విధంగా అంటే పూలేలాగా మనం ఉంటే అలా మారేవాళ్ళమా? ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, చాలామంది బుద్ధుడు కూడా చెప్పినట్టు ఇలా చెప్తారు. ఏంటంటే, బుద్ధుడు ఒక శవాన్ని చూశాడు, ఒక భిక్షగాన్ని చూశాడు, ఒక పేదవాన్ని చూశాడు. అవన్నీ బుద్ధుని మనసును కలిసివేశాయి. బుద్ధుడు సన్యాసం చేశాడు, తపస్సు చేశాడు, తపస్సులో జ్ఞానోదయం అయింది అని చాలామంది పుస్తకాలలో చెప్తారు. చాలా రెగ్యులర్ ఎవ్రీడే లైఫ్లో మనం వింటుంటాం. కానీ నిజానికి అది వాస్తవం కాదు. ఏంటిది వాస్తవం అంటే, బుద్ధుని టైంలో యజ్ఞాలు పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని వందల వేల పశువుల్ని యజ్ఞాలలో భరించేవారు. మీరు ఋగ్వేదం చదివితే తెలుస్తుంది. ఒక యజ్ఞంలో 30,000 ఆవులు, 1,00,000 గొర్రెలు, 1,00,000 మేకలు బలించేవారు. అప్పుడు ఏం చేసేవారు యజ్ఞాలలో అంటే, కేవలం ఈ గొర్రెలు మేకల లివర్స్ తీసుకొని ఆ నెయ్యిలో వేయించుకొని తినేవారు. దిస్ ఈస్ ది ఒరిజినల్ రూట్ ఆఫ్ యజ్ఞ. తర్వాత ఏం చేశారు? మంత్రాలు తీసుకొచ్చారు దానికి. ఏం మంత్రం? ఇంద్రుడు వృత్తుని చంపితే 500 శ్లోకాలు కీర్తించడం. వృతుడు ఎవరు అంటే, వృతుడు ట్యాంక్ కేర్ టేకర్. అంటే ట్యాంకు అంటే వాటర్ ట్యాంక్, అది కట్ట ఉంటుంది, చెరువు కట్టకి కాపలాదారు. ఈ వృత్తుడిని వేటాడి చంపుతాడు. మరి ఇంద్రుడు చంపినందుకు 500 శ్లోకాలు ఉన్నాయి ఆయన కీర్తించని. మనం ఋగ్వేదం ఎప్పుడు చూడలేదు, చాలా మందికి తెలియదు. ఋగ్వేదంలో చాలా జ్ఞానం ఉందని వాళ్ళు చెప్తున్నారు, మనం కూడా సింపుల్గా నమ్ముతున్నాం. కానీ ఒక్కసారి ఋగ్వేదం చదివితే ఆర్య బ్రాహ్మణుల రూట్లని తెలిసిపోతుంది. అయితే మనకు చాలా కాలం నిషేధించారు, ఇప్పటికి కూడా మనకి యాక్సెస్లో లేవు. అయితే వీటిలన్నింటిలో కూడా ఓరల్ హిస్టరీ ఎప్పుడు కూడా కంటెంట్ చేస్తూ వచ్చింది. ఓరల్ హిస్టరీ అంటే పుస్తకాలలో లేని చరిత్ర మాటల ద్వారా, కథల ద్వారా తరాలు చెప్తూ వస్తూనే ఉన్నాం. చాలా ఉన్నాయి మన దగ్గర కథలు, యక్షగానాలు, ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, ఇట్లాంటివన్నీ కూడా అవి పెద్ద జ్ఞాన సంపుటాలు. సో ఈ జ్ఞాన సంపుటాలను కనుక గమనించి పూలే ఏం చేశాడంటే, దెర్ ఈజ్ ఆల్టర్నేటివ్ వాయిస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ అని చెప్పి ఈ ఆల్టర్నేటివ్ వాయిస్ తీసుకొని దీన్ని వైదిక వాంగ్మయంలో చెప్పిన అవతారాలకు కొరిలేట్ చేసి చూశాడు.
సో ఫస్ట్ అవతారం మత్స్య అవతారం అది సముద్రంలో ఉంది. అయితే పూలే ఏం చేశాడంటే పూలే ఫస్ట్ సముద్రంలో వారు జరిగినాయని రిటారికల్గా చెప్పాడు. మత్స్య కుర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం. కుర్మ అవతారం అంటే సగం నీళ్ళలోకి వస్తారు, సగం బయట. వరాహ అవతారం అంటే చెట్టు పొదళ్ళల్లో. నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం సింహం వేసుకున్నట్టు. సో ఇట్లా అవతారాలను ఆర్యుల అటాక్స్ని ఒక కొత్త కోణంలో చూశాడు. సో ఇది నిజంగా కూడా చాలా రాడికల్ థింకింగ్. ఎందుకు రాడికల్ అంటున్నా అంటే నేను చాలా రోజులు ఆశ్రమంకి వెళ్ళేటోడు. పక్క ఒక ఆశ్రమం ఉంటుంది, ధ్యాన నిష్ఠ ఆశ్రమం అని, మా ఊరు పక్కన ఆశ్రమం ఉంటుండే. నేను చాలా రోజులు ఆశ్రమానికి పోయేటండి టైంపాస్ కోసం. పోయేటప్పుడు వాళ్ళంతా వేదాలు ఇవన్నీ నేర్పిస్తుండ్రు. నేను వాళ్ళలాగా సేమ్ మాట్లాడేవన్నీ సేమ్ నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. అయితే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. ఏ హాస్టల్లో ఉంటుంటే వినాయకుడు, మా హాస్టల్లో వినాయకుడిని పెట్టేవాడు. ఒకరోజు ఒక అయ్యగారు రాలేదు. అరే నీకు మంత్రాలు వచ్చు కదనే, నువ్వు అయ్యగారు జరిసేపు పూజ వినాయకుడికి అని చెప్పి. పూజలు ఏముందిగా 2 నిమిషాల పని, ఏముంటుంది విష్ణు సహస్రనామం అంటే విష్ణువుకు 1000 పేర్లు పెడితే విష్ణు సహస్రనామం. మల్లన్న, మల్లికార్జున, మార్కాండ, ఇట్లా ఒక వ్యక్తికి 1000 పేర్లు చెప్తే విష్ణు సహస్రనామం. అదే సింపుల్ అది. సో అది మెమొరైజ్ చేసి ఉన్నాం కాబట్టి నేను పూజ చేసిన. యూనివర్సిటీకి వచ్చి ఒక వినాయకుడికి పూజ చేసినాక నన్ను ఒక మిత్రుడు తిరుపతి అని, జేబీఎం తిరుపతి అంటారు, వేస్ట్ అక్కడ ఏం లేదు. మీరు అప్పటి మమ్మీలను కనుక మనం ఎగ్జామిన్ చేస్తే చాలా డెడ్ బాడీస్ అన్నీ కూడా ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చనిపోయినాయి. నన్ను ఒక ఫారినర్ అడిగారు, అరే ఎందుకు మా దగ్గర ఈ నోటి ప్రాబ్లం, ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చనిపోయారంటే మీకు 14వ శతాబ్దం దాకా పళ్ళు తోముకునే కల్చర్ లేదని చెప్పి. లేదు, నిజం, వాస్తవం, దిస్ ఇస్ ట్రూ. వెస్ట్లో 14వ శతాబ్దం, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఏజ్ ఆఫ్ రినెసాన్స్ వచ్చేదాకా కూడా బ్రష్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ భారతదేశంలో వేప పుల్ల, నర్రెంక పుల్ల, బర్రెంక పుల్ల, ఉత్తరేని, కరుజు, బొగ్గు, ఇటుక పొడి, ఇంకా 100. ఇంత నాలెడ్జ్, కానీ ఇది నాలెడ్జ్ అని మనం భ్రమిస్తలేదు, అంటే నమ్మతలేదు, కనీసం ఫీల్ అవుతుంది. ఇట్లా ప్రతి నాలెడ్జ్ కూడా మొత్తం కూడా ఇండస్ రూటెడే. సో ఇండస్ ఎందుకు అంత గొప్పది అంటే అక్కడ ఎగలిటేరియన్ సొసైటీ. ఇట్లా వీడు తక్కువ వాడు ఎక్కువ, వీడు ఈ పని చేయాలి వాడు ఆ పని చేయాలి, ఇట్లా రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఒక సమానత్వమైన డెమోక్రటిక్ సిస్టమ్ ఉండే. రాజు కూడా వంశపారంగా వచ్చేవాడు కాదు, కేవలం ఎన్నుకునేవాడు. అందుకే అది అన్ని గొప్ప ఉత్పత్తులను స్టార్ట్ చేసింది. ఆ గొప్ప ఉత్పత్తులను చూసే భారతదేశం మీదకి ఆర్యులు వచ్చారు. ఎప్పుడైతే భారతదేశం మీదకి ఆర్యులు వచ్చారో భారతదేశంలో ఉన్న మొత్తం ఇండిజినస్ నాలెడ్జ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది. మనమంతా మార్జినలైజ్ అయిపోయినాం. బ్రాహ్మణికల్ పవర్ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళే పవర్లోకి వచ్చి స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనే పర్స్పెక్టివ్ తోటి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇదేంటిదంటే రైట్ వింగ్. మీకు తెలుసు, చాలా మందికి రైట్ వింగ్ అంటే అర్థమవుతుంది. రైట్ వింగ్ అంటే ఏం లేదు, రైట్ ఈజ్ రైట్, ఇప్పుడున్నది గిట్లే ఉండాలి, దీనిలో ఏం మార్పులు వద్దు, కుల వ్యవస్థ ఇట్లే ఉండాలి, అంటరానితనం ఇట్లే ఉండాలి, దురలతనం ఇట్లే ఉండాలి, అన్నీ ఇట్లే ఉండాలి, ఇట్లే కొనసాగాలి అనేది రైట్ వింగ్. సో దీన్ని కౌంటర్ చేస్తున్నదే లెఫ్ట్. మార్క్సిజం అంటున్నాం. మార్క్సిజంలో ఒక శాఖనే సబాల్టర్న్. మన పూలే అంబేద్కర్. మార్క్సిజానికి సబాల్టర్నిజంకి అంటే పూలే అంబేద్కర్ వాదానికి ఒకటే ఒక తేడా ఏంటంటే మార్క్సిజం మొత్తం అన్ని విషయాలకు కూడా ఆర్థిక సంబంధాలే కారణమని చెప్తారు, అది మార్క్సిజం. కానీ సబాల్టర్నిజం ఏం చెప్తా అంటే పవర్కు దూరం ఉన్నాం కాబట్టి అణిచివేయబడ్డం, ఈ అణిచివేతనే అన్నిటికీ మూలమని చెప్తారు. అందుకే భారతదేశంలో ఒక కాంట్రడిక్షన్ కూడా ఉంది ఈ మార్క్సిస్టులకి పూలే అంబేద్కర్ వాదులకి. వాస్తవానికి వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేయాలి, కానీ భారతదేశంలో కలిసి ఫైట్ చేస్తారు. భారతదేశం మార్క్సిజం కూడా బ్రాహ్మణిజం తోటి విచిత్రంగా ఉంటుంది. ప్రపంచ కార్మికులారా ఏకంగాండి అని కమ్యూనిస్టు సిద్ధాంతం స్లోగన్ ఉంటే భారత మార్క్సిస్టులారా విడిపోండి, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇట్లా 100 రకాలుగా విడిపోతారు. సో దీనికి కారణం ఏంటంటే అందులో కూడా బ్రాహ్మణిజం ఉంటుంది. ఓకే, సో ఎక్కడ కూడా మన
ఎవ్రీడే లైఫ్లో కానీ, మన చదువుల్లో కానీ, మన ఊళ్ళో కానీ, లేకపోతే మన ఆలోచనల విధానంలో కానీ, మన ఆచారాలలో కానీ మొత్తం కూడా బ్రాహ్మణిజం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆపరేట్ అవుతుంది. అన్లెస్ అంటిల్ ఈ బ్రాహ్మణిజం నుంచి బయటకు రానంత కాలం మన బతుకులకు విముక్తి ఉండదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు కాంక్రీట్ రీసెర్చ్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ మన దగ్గర రీసెర్చ్ లేదు. ఏదో కొంతమంది ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ మీద దాడులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. మీకు తెలుసు కంచాయాల స్టోరీలు ఏమైంది. కంచాయాల లాస్ట్కు తనకు తాను హౌస్ అరెస్ట్ అయ్యింది, అంత ప్రెజర్ తెచ్చి. తనకు తాను ఒక మేధావి, వరల్డ్ క్లాస్ మేధావి తనకు తాను హౌస్ అరెస్ట్ అయ్యే విధంగా ప్రెజర్ బిల్డప్ చేసిన ఒక కమ్యూనిటీ. సో ఇట్లా ఎక్కడ కూడా దాని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారు. సో ఈ ఆధిపత్యాన్ని కనుక మనం బీట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ పూలేని రోల్ మోడల్ తీసుకుంటాం. ఇది అంబేద్కర్ కన్నా ఎక్కువ అంటాను నేను పూలే. ఎందుకు అంటే దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ది మెథడాలజీ. పూలే వాడిన మెథడాలజీ చాలా అద్భుతమైన క్రియేటివ్ డైలాగ్ మెథడ్. కానీ అంబేద్కర్ అద్భుతమైన రైటరే, కాకపోతే వన్ మెథడాలజికల్ ఫ్లా ఉంది. ఏంటిది అంటే అంబేద్కర్ వెస్ట్లో ట్రైన్ అయ్యింది కాబట్టి వెస్ట్లో ఉన్న ఆయన టీచర్స్ అంబేద్కర్కు ఇండాలజీ అనే మెథడాలజీ నేర్పించారు. వెస్టర్న్ స్కాలర్స్ ఎవరు కూడా భారతదేశం మీద రీసెర్చ్ చేస్తే ఇండాలజికల్ అప్రోచ్ వాడతారు. ఇండాలజికల్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ టెక్స్ట్. సో ఎప్పుడైతే క్లాసికల్ టెక్స్ట్ కనుక మనం అనలైజ్ చేస్తామో మనం ఒక్కొక్కసారి బ్రాహ్మణ్లో ట్రాప్లోకి వెళ్తాం. ఎందుకంటే టెక్స్ట్ వాళ్ళు రాసిరు కదా. సో కాబట్టి వాళ్ళు అంబేద్కర్ని ఏమన్నా ఓనప్ చేసుకుంటే ఓనప్ చేసుకునే అవకాశం ఉంది, కానీ పూలేని మాత్రం టచ్ చేసే అవకాశం లేదు. అందుకే బ్రాహ్మణులు ఈ మధ్య కొత్త ధోరణి అవలంబించి అంబేద్కర్ మా ఇంటి అల్లుడు అని ప్రోగ్రాం చేశారు. సరే పూలే మీద ఏమని చేయలేదు, చాలా డిఫికల్ట్ థియరటికల్గా వాళ్ళకి తెలుసు. సో అందుకే ఫస్ట్ మనం పూలేని కనుక రోల్ మోడల్గా తీసుకొని పూలే వేసిన వేలో మనం కొత్తగా మన ఆలోచన విధానాన్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా బ్రాహ్మణిజం నుంచి మనం విముక్తి వస్తుంది. పూలే నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అంబేద్కర్ నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ రెండు ఐడియాలను కనుక మనం మిక్స్ చేస్తే మనల్ని ఎవరూ ఆపలేరు. ఒకవేళ మనం అధికారంలో కనుక వస్తే చాలా వరకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది నన్ను అడుగుతారు ఎన్ని రోజులకు అధికారం వస్తుంది అని. నేను చాలా కేటగారికల్గా చెప్తే ఏంటంటే నీకు రాజకీయ అధికారం కావాలా రాజ్యాధికారం కావాలా అని అడుగుతాను. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రాజకీయ అధికారం, పొలిటికల్ పవర్ అండ్ స్టేట్ పవర్. రాజకీయ అధికారం అత్యంత ఈజీ, కానీ రాజ్యాధికారం చాలా డిఫికల్ట్. రాజకీయ అధికారం అంటే ఏంటంటే ఒకరు మన కమ్యూనిటీస్ నుంచి ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది రాజకీయ అధికారం. లేకపోతే మన భావాజాలం నుంచి అధికారంలోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మాయావతి రాజకీయ అధికారంలోకి వచ్చినాము, కానీ రాజ్యాధికారం కాదు. రాజ్యాధికారం అంటే రాజ్యం యొక్క సర్వ హంగులలో కమాండ్ ఉండాలి. అది చాలా కమ్యూనిటీస్కి వెరీ రేర్ అట్లా ఉండడం అనేది. అందుకే రాజకీయ అధికారాన్ని సాధించడంలో చాలా ఎమినెంట్ కమ్యూనిటీస్ కూడా ఫెయిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ తెలంగాణలో మనకు మేజర్గా రెండు కాస్ట్ కనబడుతున్నాయి, రెడ్డిస్ అండ్ వెలమాస్. వెదర్ రెడ్డిస్ ఆర్ డామినెంట్ కాస్ట్ ఆర్ వెలమాస్ ఆర్ డామినెంట్ కాస్ట్ అంటే రెడ్డిసే డామినెంట్ కాస్ట్, వెలమాలు కాదు. ఎట్లా డామినెంట్ క్యాస్ట్కి ఎంఎన్ శ్రీనివాస్ డెఫినేషన్ ప్రకారం 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ న్యూమరికల్ స్ట్రెంత్, జనాభా ఉండాలి. రెడ్లకు 5% జనాభా ఉంది, వెలమలు 0.5. సో జనాభాను క్రియేట్ చేయలేదు, అక్కడ ఒక రంగంలో వెనుకబడినారు. రెండోది బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీలో రెడ్లు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా కనబడతారు, కానీ వెలమలు కనబడరు. అందుకే కేసీఆర్ అంత పవర్ఫుల్ అయినా కూడా బ్యూరోక్రసీలో ఎక్కువ బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కాలు మొక్కుతారు. దట్ ఈస్ ది రీజన్. అంత అపీల్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. స్టేట్ పవర్ అంత ఈజీ కాదు ఆపరేట్ చేయడం. సో మూడవది ఏంటంటే ఫైనాన్స్, లేకపోతే ల్యాండ్. సో ఫైనాన్స్, ల్యాండ్ కూడా ఎక్కువ వెలమల చేతిలో కంటే రెడ్ల చేతిలో ఎక్కువ ఉంది, ఎందుకంటే లాంగ్ రన్ దే హ్యావ్ రూల్డ్. సో ఈ 3 ఆస్పెక్ట్లను కనుక మనం గమనిస్తే రెడ్లే ఆధిపత్య కులం. అందుకే కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు భయపడు.
కేవలం రెట్లకే భయపడతారు. ఎందుకు? దే కెన్ ఈజీలీ ఆర్గనైజ్. ఇప్పుడు మనకు క్లియర్ కనబడుతుంది. మీకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్ తగ్గింది. అందరికి తెలిసిన విషయం. కోర్టు తీర్పిచ్చింది, దాన్ని అనుసరించి గవర్నమెంట్ పోయింది. సో లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏమైంది అంటే, ఎక్కువ మంది అప్పర్ కాస్ట్ సర్పంచ్లు అయ్యారు. తర్వాత పార్టీలో వాళ్ళు సర్వే చేసి రికన్సిలేట్ చేసుకుంటే ఏంటంటే, చాలామంది బీసీలు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకు పొజిషన్స్ లేవు. ఏదో ఒక పొజిషన్ క్రియేట్ చేస్తే పార్టీ మరింత స్టెబిలైజ్ అవుతుందని మార్కెటింగ్ కమిటీలలో కూడా రిజర్వేషన్ పెట్టాలి. సో కేసీఆర్ ఏం చేసిందంటే, మార్కెటింగ్ కమిటీలలో రిజర్వేషన్ బిల్లుని డ్రాఫ్ట్ చేయించాడు. క్యాబినెట్ మినిస్టర్ని కాల్ఫర్ చేశాడు. కానీ క్యాబినెట్ ఒప్పుకోలేదు. క్యాబినెట్లో 4 మంత్రులు కేసీఆర్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు. ఏంది, ఇంతకుముందు రిజర్వేషన్ ఇక్కడ లేదు కదా, మళ్ళీ ఎందుకు తెస్తున్నాం ఇక్కడికి? అట్లా 4 టైమ్స్ వాయిదా పడ్డారు. 5th టైం మళ్ళీ నెగోషియేట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మొత్తం మీద వాళ్ళ మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ వచ్చింది. సో అంత నెగోషియేషన్ ఉంది. అందుకే మనకు రాజ్యాధికారం అనేది రావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది బ్యూరోక్రసీ, వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది నాలెడ్జ్ ఫీల్డ్. నాలెడ్జ్ ఫీల్డ్ను అందుకోకుండా మనం ఎప్పటికి కూడా విముక్తిని సాధించలేము. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాలెడ్జ్ ఫీల్డ్. ఒక సైడు ఉద్యమాలు చేస్తూనే, ఎందుకంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, రెడ్లు కూడా సాధారణ శూద్ర కులమే, మనలాంటి శూద్ర కులమే, అంతా కాపులే కదా. ఇలనాటి కాపులు, రేనాటి కాపులు, గోనెపి కాపులు, చిట్టెపి కాపులు, పాకనాటి కాపులు, కాపులందరూ కలిసి కట్టమంచిలి రామలింగారెడ్డి కింద ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘంతో చాలా ఆర్గనైజ్ అయ్యారు. అటు కమ్మలకు త్రిపురేణి రామస్వామి చౌదరి ఉంటే, రెడ్లకు కట్టమంచిలి రామలింగారెడ్డి. వీళ్ళు ఆర్గనైజ్ అయినాక ఏమైంది, వాళ్ళకి ఇవాళ పొలిటికల్ పవర్ దగ్గర. ఇప్పుడు పొలిటికల్ పవరు వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది. మళ్ళీ క్యాప్చర్ చేస్తారా చేయరా అనేది వాళ్ళు దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ రీసెర్చ్. అందుకనే వాళ్ళకి ఏముంది అంటే, వెనుక థింక్ ట్యాంక్స్ ఉంది. ఈ థింక్ ట్యాంక్స్ ఏంటంటే ఒక కాంక్రీట్ పాలసీని డెవలప్ చేసి ఇస్తారు. ఆ పాలసీని ఈ పొలిటికల్ లీడర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ ఎగ్జిక్యూషన్లో వాళ్ళు గెలుస్తారు, మనం ఓడతాం. ఎందుకంటే ఎలక్షన్స్ని అత్యంత కాస్ట్లీ ఎఫైర్గా చేశారు. ఒకప్పుడు మన దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే నిలబడితే హార్డ్లీ ₹1 కోటి ఉంటే పెద్ద ఎలక్షన్ అది. కానీ ఇవాళ యావరేజ్గా ₹6 కోట్ల ఖర్చు పెడతారు. సో 6 కోట్లు మన సామాజిక వర్గాల నుంచి వచ్చి మనం ఖర్చు పెట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు. రెండోది టికెట్. ఇంకొక ప్రశ్న, టికెట్ తెచ్చుకోవడమే దాదాపు నన్ను అడిగితే 80% గెలుపు. కానీ టికెట్ కూడా అంత ఈజీగా ఇవ్వరు. వాళ్ళకు ఒబీడియంట్గా ఉండాలి, లాయల్గా ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, రేపు రెబల్ అవుతాడా కాదా, ఇవన్నీ ఎగ్జామిన్, మన ఓవరాల్ బాడీని మైండ్ని స్కాన్ చేసి ది విల్ అలాట్. సో ఈ కాంటెక్స్ట్లో మనం పవర్ తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నాలెడ్జ్ ఫీల్డ్ని ఒకటి ఎంచుకోవాలి. దీన్ని ఏమంటామంటే రిఫర్మేషన్. మనలో ఇంతకుముందు ప్రవీణ్ సార్ అన్నట్టు మనలో చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి, వీటిలన్నింటినీ తీసేసుకోవాలి. ఇది పర్సనల్ ఇండివిజువల్ లెవెల్లో వీ హ్యావ్ టు డూ దిస్ వర్క్. సెకండ్ ఏంటంటే సోషల్ మూమెంట్. అందుకనే ఏ కమ్యూనిటీ బాగుపడాలన్నా 2 ప్రాసెస్లు ఉండాలి. ఒకటి రిఫర్మేషన్, 2 మూమెంట్. ఈ 2 జోడెట్ల బండిలాగా నడిస్తేనే మన ప్రయాణం సాగుతుంది, లేకపోతే మన ప్రయాణం సాగు. ఇవి బెస్ట్ మన ముందట ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మానవ చరిత్రలో మొత్తం హోల్ హ్యూమన్ హిస్టరీలో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసింది ఇద్దరు. ఒకటి బ్రహ్మం గారు, 2 నోట్రాడామస్. బ్రహ్మం గారు ఒక బీసీ విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టి ఆయన ఏం చేశాడంటే రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఆయన రిఫర్మేషన్ వల్ల ఏమైందంటే ఇవాళ విశ్వబ్రాహ్మణులలో ఇళ్లలో పెళ్లి జరిగినా లేదా ఏదైనా శుభకార్యం జరిగినా కూడా బ్రాహ్మణుల అవసరం లేకుండా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. కానీ ఆయన పొలిటికల్ పవర్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు. కాబట్టి ఇవాళ వాళ్ళ దగ్గర పొలిటికల్ పవర్ లేదు. ఇన్ ద సేమ్ కేస్ నార్త్ ఇండియాలో యాదవులు పవర్లోకి వచ్చారు. ములాయం కావచ్చు, లాలు కావచ్చు, ఇంకా
ఒక లోహ్య బేస్ మీద అధికారంలోకి వచ్చారు. వీళ్ళు మూమెంట్ చేసి అధికారంలోకి వచ్చారు, కానీ అధికారంలోకి వచ్చినాక రిఫర్మేషన్ చేయడం మర్చిపోయారు. అందుకని ఇవాళ లాల్ ప్రసాద్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అందుకనే మన కమ్యూనిటీలు బాగుపడాలంటే ఓన్లీ వన్ ప్రిన్సిపల్ దట్ ఐ బిలీవ్, వీ హ్యావ్ టు నర్చర్ బోత్ ప్రాసెస్ లైక్ రిఫర్మేషన్ అండ్ మూమెంట్. ఈ రెండు సైమల్టేనియస్గా నడిస్తే ఖచ్చితంగా మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞానంతో ఒక సైడు రాజ్యాధికారమే కాదు, నోబెల్ ప్రైజులు సింపుల్గా పట్టుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5,000 ఏళ్ళ కిందనే గీ, టాడీ, వుడ్స్, మనకు తెలిసింది ఏంటంటే స్టీలు, రిఫైన్డ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్. దీనికన్నా ఇంకా అద్భుతమైన స్టీల్ ఉంది, దాన్ని ఏంటంటారంటే వుడ్స్ అంటారు, WOOTZ. ఈ వుడ్స్ని తయారు చేసింది ఎవరు అంటే తెలంగాణ వాసులే. ఎక్కడ తయారు చేశారంటే బిక్కునూరు, అది ఉక్కు నూరు. ఈ ఉక్కే వుడ్స్ అయింది, వాళ్ళు ఇంగ్లీష్లో రాయలేక వుడ్స్ అని రాశారు. దీన్ని ఎవరు తయారు చేశారంటే మమ్మాయి అనేట ఆమె తయారు చేసింది. మమ్మాయి ఎవరు అంటే విశ్వబ్రాహ్మణుల కులదేవతగా వాళ్ళ మొక్కుతున్నారు. అంటే మన హిస్టారికల్ పర్సన్ అనే కాన్షియస్నెస్ను కోల్పోయి దేవుడిగా మొక్కే కల్చర్కు మారిపోయినాం కాబట్టి వాళ్ళ దేవతగా, కులదేవతగా మొక్కుతారు. సో 5,000 సంవత్సరాల కిందనే గిన్ని ఇన్నోవేషన్ చేసిన చరిత్ర ఉన్న కమ్యూనిటీస్ మన దగ్గర బహుజనులు ఉంటే, మనకు ఈ మోడర్న్ నాలెడ్జ్ కనుక మోడర్నైజేషన్తో కనుక సింక్రనైజ్ అయితే ఖచ్చితంగా మనకు కొన్ని 100 నోబెల్ ప్రైజులు పువ్వులు తెంపుకొచ్చినట్టు తెంపుకొస్తాయి. ఈ పని మనం చేయాలి. అయితే ఈ దురదృష్టవశాస్తు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇంతకుముందున్న గవర్నమెంట్లు కానీ ఈ ఆల్టర్నేటివ్ థింకింగ్ను పెద్ద ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ మన గవర్నమెంట్లు కూడా పవర్లోకి వచ్చినా కూడా ఎలా రిఫార్మ్ చేయాలి, ఎట్లా జ్ఞాన విప్లవాన్ని తీసుకురావాలని చేయలేదు. సో అందుకే బెస్ట్ ఎందుకు అయింది అని అంటే, బెస్ట్ ఎందుకు అయిందంటే బికాజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మనం ఇప్పటికైనా ఈ 2020 డికేడ్ నుంచి మన ఊళ్ళల్లో, మన సమాజాలలో మొత్తం జ్ఞాన విప్లవాన్ని తీసుకొచ్చి, ఒక సైడు సామాజిక ఉద్యమాలు, ఒక సైడు మన కులాలలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఓనికి రిఫర్మేషన్ కనుక తీసుకొస్తే, మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకొని, మన గ్లోరీని మనం తెలుసుకోవని, మన సోషల్ ప్రైడ్ను మనం నర్చర్ చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో బహుజనులకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మనకే కాదు, ప్రపంచం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్ని నోబెల్ ప్రైజులు మిస్ అయినాయి. మీకు చాలా టెడ్ టాక్స్ ఇట్లాంటి వాటిలో గొప్ప షోలు ఉంటాయి. అంటే వెస్ట్లో పెద్ద షోలు ఉంటాయి. ఆ పెద్ద షోలో చేసే మ్యాజిక్స్ అన్నీ కూడా ఇండియా నుంచే కాపీ చేశారు. నేను ఈ మధ్య ఒక మెజిషియన్ ఏంటంటే ఒక స్వాట్ తీసుకొని మొత్తం స్వాలో చేస్తుంటాడు, నోట్లో కంప్లీట్గా తినేస్తాడు, ఇట్లా లోపలికి వెళ్తాడు, ఇంత పెద్ద స్వాట్. అయితే నేను చూశాక ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఏం చెప్పాడంటే, దిస్ ఈజ్ నాట్ మై టాలెంట్, ఐ బారోడ్ ఫ్రమ్ ది ఇండియా అని చెప్పాడు. ఈ టాలెంట్ మన దగ్గర సంచార కులాలలో ఉండే చాలా కమ్యూనిటీలలో ఉండే. నేను తర్వాత మా ఫాదర్ని అడిగిన, అంటే బాపు నువ్వు చిన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడన్నా చూసినావంటే అది చాలా చిన్నదిరా అని చెప్పింది. అంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని మనం కోడిఫై చేయలేదు, దురదృష్టవశాత్తు అంటే మనకు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. రెండోది, ఉన్నవాళ్ళు ఇక్కడున్న బ్రాహ్మణులకు చదువు వచ్చింది కానీ వాళ్ళు ఎవరు కూడా కోడిఫై చేయలేదు. వాళ్ళు ఏం కోడిఫై చేశారంటే, మన దగ్గర ఇండిజినస్ మెడిసినల్ మెన్ దగ్గరికి పోయి చెరకుడు ఆయన అడిగి నువ్వు ఎట్లా మందు తయారు చేస్తావా అని. ఆయన చెప్పిండు ఇట్లా మందు తయారు చేస్తానని. ఆయన మందు తయారు చేసిన ఆయన చనిపోయిండు, ఈయన పుస్తకంలో మిగిలిపోయిండు. ఈయన పుస్తకంలో ఆథర్ అయ్యి ఇవాళ సైంటిస్ట్ అయ్యిండు. వాళ్ళకి ఒరిజినల్గా ఈజ్ ఓన్లీ డాక్యుమెంట్ చేసిన పర్సన్ అంతే, కానీ సైంటిస్ట్ కాదు, డాక్టర్ కాదు. ఒకవేళ డాక్టర్ అయి ఉంటే ఆయన పరంపర కొనసాగి ఉండాలి. ఎందుకు కొనసాగలేదు అని అంటే సింపుల్గా ఆగిపోయింది. వాస్తు కూడా అంతే గొప్ప శాస్త్రం. వాస్తుని కూడా ఏం చేశారంటే, ఈ దిక్కుకు ఆ దేవుడు అధిపతి, ఈ దిక్కుకు ఆ దేవుడు అధిపతి అని మొత్తం వాస్తునంతా ఆగం చేసేసారు. ఎప్పుడైతే ఆర్యన్ ఇన్నోవేషన్ భారతదేశం మీద జరిగిందో, దాంతో మన ఇండిజినస్ నాలెడ్జ్ మొత్తం కోల్పోయి ఇవాళ మనం చాలా డేంజరస్ ఆస్పెక్ట్లో ఉన్నాం. రెండవది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను మనం స్వాగతించకపోయినా ఖచ్చితంగా మన మీదకి వస్తాయి. గ్లోబలైజేషన్ వచ్చింది, లిబరలైజేషన్ వచ్చింది, ప్రైవేటైజేషన్ వచ్చింది, ఇంకెన్నో ఐజేషన్స్ వస్తాయి. ఈ ఐజేషన్లు అన్నిట్లలో కూడా మనం తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా కుల సంస్కరణ, కుల ఉద్యమాలు, ప్రతి కులం వారిగా ఒక్కొక్క సంస్కరణ తీసుకున్నట్టు మొత్తం
మనం చాలా పండుగలు చేసినాం కానీ ఇక్కడ నుంచి చేయాల్సిన పండుగలు ఏంటంటే ఆలోచనల పండుగలు, ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్. ఒరిజినల్గా ఫస్ట్ సోషల్ జస్టిస్ మాట్లాడింది ఇండియాలో అంబేద్కర్, యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సెప్ట్, అంటే మోడర్న్ వరల్డ్. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారని మీరే అన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్ దట్ సమ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి మనం మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. మీరు అన్నట్టు కాస్ట్ అనిలేషన్ మాట్లాడతాం, అన్టచబిలిటీ ఎరాడికేషన్ మాట్లాడతాం, ఈక్వల్ ఆపర్చునిటీ మాట్లాడతాం, ఫ్రీడమ్ మాట్లాడతాం, అది వాళ్ళు మాట్లాడతాం. ఇక నేను అంబేద్కర్ను ఎందుకు ఇండలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశానంటే, అంబేద్కర్ అనాలిసిస్ మొత్తం కూడా స్క్రిప్చర్ బేస్డ్. ఇట్ ఇస్ ట్రూ, మీరు రెఫర్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. అయితే అంబేద్కర్ ఫీల్డ్లో నుంచి కూడా అబ్జర్వేషన్ కనుక తీసుకొని ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది. అందుకనే ఎప్పుడు కూడా అంబేద్కర్ ఫీల్డ్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఈ స్క్రిప్ట్స్లో ఏముంది, వీళ్ళు ఎలా మన ఎన్స్లేవ్మెంట్ చేశారు, దీనిలో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది అనేది ఎంక్వైరీ. సో కాబట్టి ఫ్యూచర్లో ఫర్దర్ ఇఫ్ దే గో అహెడ్, ఆ టైంలో ఏంటంటే వాళ్ళు మనల్ని హైజాక్ చేసే అవకాశం ఉంది అంటుంది. అంటే బికాస్ ఇండలాజికల్ స్క్రిప్చర్ మీద ఆధారపడితే అంటుంది, ఎందుకంటే స్క్రిప్చర్స్ వాళ్ళే రాశారు కదా. సో కాబట్టి స్క్రిప్చర్కి ఆల్టర్నేటివ్గా మనకు ఓరల్ హిస్టరీ ఉంది, తర్వాత ఇంకా మెనీ అదర్ ఆల్టర్నేటివ్ థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ మీద డిపెండ్ అయితే మోర్ కాంక్రీట్గా అవుతామని నా ఉద్దేశం. And one more question is that why so many diversity in India only, now, rather than other countries? ఓకే, ఫస్ట్ మీరు అన్నారు కదా వాల్యూ సిస్టమ్. సో వాల్యూ సిస్టమ్ అనేది చాలా డైనమిక్ అండి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. అంటే హ్యూమన్ బేసిక్ వాల్యూస్ మాత్రం ఎప్పటికి ఉంటాయి, హ్యూమానిటేరియన్ వాల్యూస్. ఒక మనిషిని మనిషిగా రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం, అవన్నీ ఎప్పటికీ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకంగా కనబడుతుంది మనకి. ఇప్పుడు ప్రీ మోడర్నిటీలో ఒక రకంగా కనబడుతుంది, మోడర్నిటీలో ఒక రకంగా కనబడుతుంది, పోస్ట్ మోడర్నిటీలో ఒక రకంగా కనబడుతుంది. సో ఈ వాల్యూస్ అనేటివి ఏ సమాజం వచ్చినా, ఎంత గొప్ప అప్రెషన్ వచ్చినా కూడా హ్యూమన్ వాల్యూస్ ఎక్కడ దాన్ని ఏమంటామంటే స్పీసీస్ కన్సర్న్ అంటాం. ఒక స్పీసీస్కి అంటే ఏ జంతువుకైనా ఏ ప్రాణికైనా కూడా కొన్ని లక్షణాలు స్వతహాగా ఉంటాయి. సో ఆ లక్షణాలు, మానవత్వ లక్షణాలు కూడా ఎప్పటికి ఉంటాయి. కాబట్టి మొత్తం వాల్యూస్ డిగ్రేడ్ అయితే అని నేనైతే భావించట్లేదు. ఇంకా రోజు రోజు పెరిగిపోతుంది, మంచి వాల్యూస్ వస్తుంటాయి, మంచి సమాజం వస్తుంటుంది ఎవ్రీడే కూడా. మనం ఇప్పుడు గతకాలం కన్నా ఇవాడికి మంచిగా ఉంది, ఇవాడి కన్నా రేపు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. సో కాబట్టి వాల్యూస్ పోతాయని అయితే నేను అనుకోవట్లేదు. రెండోది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వై దిస్ మచ్ ఆఫ్ డైవర్సిటీ అని అంటున్నారు. ఎందుకంటే మనం డిఫీట్ అయింది, ఇండస్లో ఉండే కమ్యూనిటీస్ అన్నీ కూడా డిఫీట్ అయిపోయినాక ఎక్కడికక్కడికి పుష్ చేయబడ్డాయి. సౌత్లో ఒరిజినల్గా ఆంథ్రోపాలజికల్గా కానీ లేకపోతే జాగ్రఫికల్గా కానీ మనం చూస్తే ఏంటంటే సౌత్లో చాలా సెటిల్మెంట్స్ చాలా తక్కువ, అంటే హ్యూమన్ సెటిల్మెంట్సే లేవు చాలా వరకు. కానీ మన ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు చాలామంది ట్రైబ్స్ అంతా ఎవరు, ట్రైబ్స్ అంతా ఇండస్ పీపులే. మీకు అందుకనే గోండీ లాంగ్వేజ్ను ఇండస్ స్క్రిప్ట్ మ్యాచ్ అవుతున్నట్టు చాలా స్టడీస్. వాళ్ళు ఇండస్ వాళ్ళే, కానీ డిఫీట్ అయిపోయినాక ఏంటంటే పూజ చేయబడి వాళ్ళు ఒక ఊళ్ళో బతికారు, అదొక కమ్యూనిటీ అయింది, వీళ్ళు ఒక ఊళ్ళో బతికారు, ఒక కమ్యూనిటీ అయింది. కొందరు మైగ్రేషన్, తర్వాత చాలా కల్చర్స్ వచ్చాయి మన మీద. బుద్ధిజం వచ్చింది, జైనిజం వచ్చింది, ఇస్లాం వచ్చింది, బ్రిటిషర్స్ వచ్చారు, ఈవెన్ విత్ ఇన్ ది చేంజ్ ఉంది, అవుట్ సైడ్ నుంచి కూడా చేంజ్ వచ్చింది. కాబట్టి చాలా కమ్యూనిటీస్ ఎక్కడికక్కడికి ఏర్పడ్డాయి. మోర్ ఆఫ్ ఈ డైవర్సిటీ ఇట్లే కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటంటే కాస్ట్ ఎండోగమి. సో కాస్ట్ ఎండోగమి వల్ల ఏమైందంటే అందరూ కూడా బాయిల కప్పలు కాదు, గ్లాసుల కప్పలు అయిపోయింది. అది కాస్ట్ ఎండోగమి కనుక పోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్లూరాలిటీ పోతుంది. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే తక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళను ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు, తక్కువ ఉన్న మెజారిటీ వల్ల కనీసం ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇంక్లూడింగ్ మండల్ ప్రెసిడెంట్ పోస్ట్, పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్స్ కూడా. ఈవెన్ దో ఇది యాక్చువల్గా మన నాలుగురు సార్ చెప్పాలి, ఎందుకంటే యాక్టివ్ పొలిటిక్స్లో చాలా కాలం పనిచేస్తున్నారు. సింపుల్ ఏం లేదు, ఇది మార్క్స్ చెప్పాడు కదా, మైనారిటీ రూల్స్ ఓవర్ ది మెజారిటీ, అంతే. ఆ తంత్రం ఉంది కాబట్టి మనకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇచ్చుంటే ఇవాళ మీటింగ్ పెట్టుకునే అవకాశమే లేదు కదా. దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సార్. మనం ప్రకటించుకుంటాం, వెయిట్ చేయి. ఓకే, దగ్గర నుండి ఆ కాలం. అందరు
సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.